Hello viewers, good morning. This is Ashok Kumar, Vishwam Coaching Institute, Hindupur. ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్కి 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పబ్లిక్ మోడల్ పేపర్లో నుంచి పేపర్ 2కి సంబంధించి 2 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఎస్, ఆ వీడియోలోకి వెళ్దాం. క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ ఈక్వల్. అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఒకటి క్రియేట్ చేయాలి మనమే. అది ఎట్లా? సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ ఈక్వల్. ఆ పాలినామియల్ యొక్క సమ్ కానీ ప్రోడక్ట్ కానీ ఈక్వల్ ఉంటాయి, రెండు సమానమే. సో అట్లా ఈక్వల్ ఉండే వాటిని తీసుకొని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ రెడీ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే లెట్ ఫస్ట్ అనుకుందాం. లెట్ సమ్ ఆఫ్ జీరోస్, let sum of zeros formula alpha plus beta is equals to 5 అనుకుందాం. 5 sum of zeros alpha plus beta 5 అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా, ఇది అది కూడా సేమే కాబట్టి 5 రెండు సేమ్ అన్నారు కాబట్టి. నౌ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకు జనరల్గా క్వాడ్రాటిక్ పాలినామియల్ కి ఫార్ములా. సో ఈ ఫార్ములాలో దీస్ వాల్యూస్ ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా ఇంటూ బీటా, ఈ 2 వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే చేద్దాం. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 5. సో 5 ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ కూడా 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. నా ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయగా ఈ మధ్యలో ఉండేది సింప్లిఫై చేస్తూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ 5x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ k ప్లేస్ లో మనం 1 ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకో. k ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఇఫ్ k ఈజ్ ఈక్వల్స్ టు 1 పెట్టినట్లయితే k ప్లేస్ లో 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. నౌ ఈ మొత్తం పాలినామియల్ ని 1 తో మల్టిప్లై చేస్తే సేమ్ పాలినామియల్ వచ్చేస్తుంది. సో 1 తో ఎంత మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకు రిక్వైర్డ్ కావలసిన మనం క్రియేట్ చేసిన రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ is x square minus 5x plus 5 is equals to 0. This is answer. Problem number 14. Give the nature of roots of quadratic equation 2x square minus 5x plus 1 is equals to 0. So given equation, ఇచ్చిన ఈక్వేషన్ మనం రాసుకున్నాం. 2x square minus 5x plus 1 equals to 0. This is in the form of ax square plus bx plus c. ax square plus bx plus c equals to 0 ఫార్ములా ఉంది. హియర్ a వచ్చేసి x స్క్వేర్ కోఎఫిషియంట్ 2, b వచ్చేసి x యొక్క కోఎఫిషియంట్ -5, c అంటే కాన్స్టాంట్ నంబర్. ఓకే, 1. ఇక్కడ డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. ఇప్పుడు d ఈజ్ ఈక్వల్స్ టు b స్క్వేర్ మైనస్ 4ac అని డిస్క్రిమినెంట్ అని. b స్క్వేర్ అంటే b వాల్యూ -5 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a వాల్యూ 2, c వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ -5 హోల్ స్క్వేర్ అంటే -5 ఇంటూ -2 టైమ్స్ మల్టిప్లై అయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5 25, 4 ఇంటూ 2 4 2 8 8 1 8, 25 మైనస్ 8, 25 లో 8 తీసేస్తే 17. ఓకే, సో ఇప్పుడు b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 17 వచ్చింది. ఇది b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 0 కంటే పెద్దగా ఉంది ఈ వాల్యూ. కాబట్టి ది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్.
ప్రాబ్లం నంబర్ 15, 2 మార్క్స్ క్వశ్చన్స్ లో 15th ప్రాబ్లము. స్టేట్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం లేదా థేల్స్ థీరం అని కూడా అంటాం దాన్ని. సో దానికి ఆన్సర్ ఏం చేయాలంటే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. దాని డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ parallel to one side of a triangle to intersect the other two sides in distinct points, so the other two sides are divided in the same ratio. అంటే దీని అర్థం ఏంటంటే ఇది ట్రయాంగిల్ ఏబిసి, ఇది ఏబిసి ట్రయాంగిల్. ఇందులో డి ఈజ్ ప్యారలల్ టు బిసి. బిసి అనే లైన్ కి సెగ్మెంట్ కి డిఈ అనేది ఇంకో లైన్ ప్యారలల్ గా గీసాం. ఇదే ప్యారలల్ లైన్ అంటే. ఈ లైన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు టూ సైడ్స్ ఏ నుంచి డి అండ్ డి నుంచి బి, ఈ ఏడి అండ్ డిబిలు ఒకే రేషియోలో ఉంటాయన్నమాట. సో అది ఏడి బై డిబి అని. ఇక్కడ కూడా ఏఈ మరియు ఈసి రెండు ఒకే రేషియోలో ఉంటాయి. ఇది దీని అర్థం. కాబట్టి ఈ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే ఒక సైడ్ కి, ఒక ఏదైనా ట్రయాంగిల్ లోని ఒక సైడ్ కి ఆ ప్యారలల్ గా అంటే దానికి ఎదురుగా ఇంకొక లైన్ ఒకటి మనం డ్రా చేస్తాం అనుకో. అది టు ఇంటర్సెక్ట్ ద అదర్ టూ లైన్స్ టూ సైడ్స్ ఇన్ డిస్టింక్ట్ పాయింట్ అంటే మిగిలిన రెండు సైడ్స్ ని ఒక పాయింట్ల దగ్గర కట్ చేస్తుంది అనమాట. ఒక డిస్టింక్ట్ పాయింట్ల దగ్గర కట్ చేసే విధంగా మనం ఇంకో ప్యారలల్ లైన్ డ్రా చేస్తాం అనుకో. అప్పుడు ఆ మిగిలిన రెండు సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయి, సేమ్ రేషియోలో ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. దీన్నే థేల్స్ థీరం అని అంటారు. 16th ప్రాబ్లం. Cot theta is equals to 7/8. Evaluate 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta అని ప్రూవ్ చేయాలి. ఎవాల్యుయేట్ అంటే ఆ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఫస్ట్ మనకు కాట్ థీటా ఏమి ఇచ్చారు? 7/8 ఇచ్చారు. అంటే 7/8 అంటే కాట్ థీటా అంటే ఇక ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము. దిస్ ఈజ్ ఏబిసి ట్రయాంగిల్. ఏబిసిలో బి ఈజ్ 90 degrees. థీటా ఏ వచ్చేసి థీటా యాంగిల్, రైట్, ఏబిసి. ఇందులో కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 7/8 అంటే కాట్ థీటాకి మనకు ఏమొస్తుందంటే థీటాకి ఆఫ్ అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అని. అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ అంటే పక్కన ఆనుకొని ఉండేది, థీటాకి ఆనుకొని ఉండేది బి, ఏబి అనమాట. సో ఏబి వచ్చేసి 7, ఆపోజిట్ సైడ్ బిసి ఇది 8 ఇచ్చినారు. ఇక్కడ ఇది హైపోటెన్యూజ్ అవుతుంది. హైపోటెన్యూజ్ కనుక్కోవాలి, ఇదే మనం కనుక్కోవాల్సింది. సో అలాంటప్పుడు అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్ వచ్చేసి కాట్ థీటా అవుతుంది. దీన్ని బట్టి మనం ఇంకా ఏమేమి వాల్యూస్ ఇచ్చారు దీంట్లో అంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్లో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees రైట్ యాంగిల్ ఇచ్చారు. తర్వాత ఏబి ఎంత ఇచ్చారు? ఏబి ఎంత ఇచ్చినారు? 7 అండ్ బిసి 8 ఇచ్చారు. ఏసీ ఇవ్వలేదు మనం. సో ఏసీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ అంటే క్వశ్చన్ మార్క్ అనమాట. ఏసీ అంటే హైపోటెన్యూజ్. ఎస్, ఈ వాల్యూస్ని బట్టి ఇప్పుడు మనము ఇన్ బై పైథాగరస్ థీరం, పైథాగరస్ థీరం ఏం చెప్తుందంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ అని చెప్తుంది పైథాగరస్ థీరం. ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. సో ఈ వాల్యూస్ ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏబి స్క్వేర్ అంటే ఏబి వాల్యూ 7 స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్, బిసి వాల్యూ 8 స్క్వేర్ చేస్తే 7 స్క్వేర్ అంటే 7 into 7, 7 7s are 49. 8 స్క్వేర్ అంటే 8 into 8, 8 8s are 64. 49 plus 64, add 9 plus 3 13, 6 plus 4 10 plus 1 13. So AC square is equals to 113. AC కావాలి మనకు. AC కావాలంటే ఇక్కడ స్క్వేరింగ్ చేస్తా అనేది ఈజ్ ఈక్వల్ అవతల పంపిస్తే రూట్, దానికి రూట్
ఫార్మ్ అవుతుంది అనమాట. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు √13. సో ఇప్పుడు మనకు ఏసీ యొక్క లెంత్ √13 వచ్చేసా. ఇప్పుడు ఏబి బిసి ఏసీ 3 వాల్యూస్ తెలిసిపోయినాయి. ఇప్పుడు మనము ఇక్కడ కనుక్కోవాల్సింది సైన్ థీటా కాస్ థీటా ఉన్నాయి. సో సైన్ థీటా కాస్ థీటా కనుక్కోవాలి. ఓకేనండి, ఫస్ట్ సైన్ థీటా కనుక్కుందాం. సైన్ థీటా రావాలంటే ఫార్ములా సైన్ థీటాకి ఆపోజిట్ సైడ్ బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూజ్. సో దీని ప్రకారం ఆపోజిట్ సైడ్ ఎంత? థీటాకి ఆపోజిట్ సైడ్ బీసీ అంటే 8 అన్నమాట. సో బీసీ బై హైపోటెన్యూస్ వచ్చి ఏసీ. బీసీ బై ఏసీ అంటే బీసీ వాల్యూ 8 బై ఏసీ వాల్యూ √113. ఇది సైన్ థీటా వాల్యూ అన్నమాట. నెక్స్ట్ కాస్ థీటా వాల్యూ కనుక్కోవాలి. కాస్ థీటాకి ఫార్ములా ఏంటంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూజ్. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అంటే థీటాకి ఆనుకొని ఉండేది ఏబి బై హైపోటెన్యూజ్ ఏసీనే. సో ఏబి వచ్చేసి 7, హైపోటెన్యూజ్ వచ్చి 11 √113. ఈ వాల్యూస్ వచ్చినాయి. ఎస్, ఇప్పుడు మనము ఆ ఎవాల్యుయేషన్ లోకి మనం పోదాం. ఎవాల్యుయేషన్ నౌ ఇప్పుడు therefore 1 + sin θ into 1 - sin θ by 1 + cos θ into 1 - cos θ. ఇక్కడ 1 + sin θ into 1 - sin θ. ఇవి a + b a - b ఫార్ములో కనిపిస్తా ఉంటాయి. సో ఇది a + b into a - b is equals to a² - b² అనే ఫార్ములా అన్నమాట. a² - b² అనే ఫార్ములా. a + b అంటే a² అంటే a + b into a - b ఫార్మ్ అన్నమాట. సో a + b into a - b అంటే a² అంటే 1² - b² అంటే sin² θ బై ఇక్కడ కూడా అంటే a + b into a - b. a² అంటే 1² - b² అంటే cos² θ. ఇప్పుడు 1² అంటే 1 - sin² θ బై 1 - cos² θ అవుతుంది. ఇప్పుడు sin² cos² ఉన్నాయి కదా, sin θ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ. 1 - sin θ వాల్యూ ఎంత వచ్చిందా? sin θ వాల్యూ 7/113. 8/113. ఓకే. 1 - sin² θ. sin² θ అంటే sin θ వాల్యూ మనకు sin θ వాల్యూ 8/√113. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 8/√113² బై కింద cos θ ఎంత వచ్చిందంటే 7/√113. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. 1 - cos² ప్లేస్ లో 7/√113². ఇప్పుడు ఏమవుతుందంటే, సో హియర్ ఏమవుతుందంటే 8² అంటే 1 - 8² అవుతుంది బై 1 - కింద 7² ఇక్కడ 8² అంటే 8 × 8 = 64. 1 - 64 బై ఇక్కడ √2² క్యాన్సిల్ 113 బై ఇక్కడ 7 × 7 = 49 అవుతుంది బై √2 క్యాన్సిల్ ఇక్కడ కూడా. సో 113. నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందంటే ఈ ఫ్రాక్షన్స్ అనుకో. సో ఈ రెండు ఫ్రాక్షన్స్ ని మనము చేసినట్లయితే ఏమవుతుందంటే LCM 113 అవుతుంది. 113 113 1 * 113 - 113 into 64 అవుతుంది. is 49 by plus 49. సో ఆన్సర్ ఏంటప్ప అంటే మనకు 49/64. దిస్ ఈజ్ ఆన్సర్. 17th క్వశ్చన్. నేమ్ ఎనీ two రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ వేర్ ట్రిగనోమెట్రీ ఈజ్ యూజ్డ్. ఇది క్వశ్చన్. అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ అన్నమాట. అంటే మన నిజ జీవితంలో ఎక్కడైతే ట్రిగనోమెట్రీ వాడతారో, ఎక్కడ అవసరం వస్తుందో
అవి ఏమైనా రెండు నిజ జీవిత సందర్భాలను రాయండి అని క్వశ్చన్. సో దీనికి టూ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ వేర్ ట్రిగ్నోమెట్రీ ఈజ్ యూజ్డ్ ఆర్ అవి ఏవేవంటే నంబర్ 1 నావిగేషన్ అండ్ జిపిఎస్ సిస్టమ్స్. నావిగేషన్ లోను జిపిఎస్ సిస్టమ్స్ లోను ప్రెసెంట్ డేస్ లో బాగా ఈ ట్రిగ్నోమెట్రీని వాడుకుంటున్నాం. ఎలాగంటే క్యాల్కులేటింగ్ డిస్టెన్సెస్, అంటే ఆ మధ్య దూరాలను కొలవడానికి ఎంత దూరం వీటి నుంచి ఈ జిపిఎస్ సిస్టమ్స్ లో మనం ఎంత దూరం ఉంది ఇవన్నీ కొలవడానికి కూడా ట్రిగ్నోమెట్రీ ఉపయోగిస్తున్నాం. అండ్ బియరింగ్స్ బిట్వీన్ లొకేషన్స్, అంటే లొకేషన్స్ మధ్య దూరం ఎక్కడ ఉంది ఆ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ట్రిగ్నోమెట్రీ ఎంతగానో యూజ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో, ఇంజనీరింగ్ విభాగాల్లోనూ మరి ఆర్కిటెక్చర్ లో డిజైన్ చేయడం కానీ, డిజైనింగ్ స్ట్రక్చర్స్ అండ్ అనలైజింగ్ ఫోర్సెస్ ఇన్ బ్రిడ్జెస్ ఆర్ బిల్డింగ్స్, అంటే స్ట్రక్చర్ని ఏదైనా ఆకారాలను నిర్మించడానికి కానీ, డిజైన్ చేయడానికి కానీ, తర్వాత ఫోర్సెస్ ఆన్ బ్రిడ్జెస్ అండ్ బిల్డింగ్స్, బిల్డింగ్ల మీద లేదా బ్రిడ్జీల మీద పనిచేసే బలాలను కనుక్కోవడానికి కూడా ట్రిగ్నోమెట్రీ వాడుతున్నాం. ప్రాబ్లం ఏ టాంజెంట్ PQ at a point P of a circle of radius 5 centimeters meets a line through the center O at a point Q, so that OQ is equals to 12 centimeters. Find the length of PQ. అంటే ఏమి ఇచ్చారు ప్రాబ్లమ్? టాంజెంట్ PQ at a point P. This is a tangent. PQ అనే ఈ టాంజెంట్ of a circle పాయింట్ అట్ P దగ్గర నుంచి ఒక టాంజెంట్ వచ్చింది. ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్, అంటే ఈ సర్కిల్ యొక్క రేడియస్, ఈ సర్కిల్ యొక్క రేడియస్, దిస్ ఇస్ ద రేడియస్, సర్కిల్ యొక్క రేడియస్ 5 సెంటీమీటర్స్ రాసాము. మీట్స్ ఎ లైన్ త్రూ ద సెంటర్ O, అంటే ఈ సెంటర్ O గుండా ఒక లైన్ కట్ అయ్యే విధంగా ఉంటుంది. సెంటర్ O నుంచి మళ్ళీ Q వరకు ఒక పాయింట్, ఒక లైన్ సెగ్మెంట్ ఒకటి గీస్తారు. దాని యొక్క మెజర్మెంట్ OQ ఈజ్ ఈక్వల్స్ టు OQ 12 సెంటీమీటర్స్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. అయితే ఇక్కడ యాంగిల్ OPQ ఎంతంటే 90 degrees. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైండ్ ద లెంత్ ఆఫ్ PQ. PQ అంటే OP 5 సెంటీమీటర్స్, OQ 12 సెంటీమీటర్స్, PQ మాత్రం లేదు. సో ఇదే మనం కనుక్కోవాల్సింది క్వశ్చన్ మార్క్. PQ కనుక్కోవాలి. అప్పుడు మనం ఫస్ట్ ఇచ్చింది రాసుకోవాలి. గివెన్ రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్, గివెన్ రేడియస్ ఎంత ఇచ్చారమ్మా అంటే రేడియస్ 5 సెంటీమీటర్స్ రేడియస్. నెక్స్ట్ ఏమిచ్చారు? రేడియస్ ని మనము R ఇజ్ ఈక్వల్స్ టు OP అని కూడా రాసుకున్నాం. OP 5 సెంటీమీటర్స్ అండ్ OQ ఎంత ఇచ్చారు? OQ ఒక లెంత్ ఆఫ్ సైడ్, OQ ఈజ్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్. ఇక PQ వేయలేదు. ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఏదది OPQ అనే ట్రయాంగిల్లో O లేదా PQO ఎట్లయినా చేయొచ్చు. PQO ట్రయాంగిల్లో యాంగిల్ OPQ అంటే P అనమాట 90 degrees ఇచ్చినారు. సో ఇక్కడ ఇది ఏ ఫార్ములా ఒక 90 degrees ఒక యాంగిల్ ఉందంటే ఇట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదది PQO బై పైథాగరస్ థీరం ఏం చెప్తుందంటే పైథాగరస్ థీరం 3 sides AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఇది పైథాగరస్ యొక్క ఫార్ములా. దీని ప్రకారం ఇక్కడ AC అంటే మనకు హైపోటెన్యూస్ అనమాట. OQ పెట్టుకున్నాం. OQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు AB స్క్వేర్. AB అంటే అది ఫస్ట్ PQ ఇదే కదా, PQ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ PQ ఇది OP ఇట్లా.
దాని ప్రకారం ఇప్పుడు ఓక్యూ దాని వాల్యూ తీసుకుంటాము. ఎంత ఇచ్చినారంటే ఓక్యూ 12 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు పీక్యూ లేదు, సో అట్లే పెట్టుకునేస్తాం. పీక్యూ స్క్వేర్ ప్లస్ ఓటీచర్ 5 స్క్వేర్. ఇది ఓకే. ఇక్కడ మనకు కావాల్సింది పీక్యూ స్క్వేర్ కాబట్టి పీక్యూ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ తీసుకొని వచ్చి ఈ 12 స్క్వేర్ రైట్ సైడ్ తీసుకోపోతే 12 స్క్వేర్ ఇక్కడ ఇది -5 స్క్వేర్ అవుతుంది. అప్పుడు 12 స్క్వేర్ -5 స్క్వేర్ 12 స్క్వేర్ అంటే 12 ఇంటూ 12 144, 5 స్క్వేర్ అంటే 5 5 25. సో ఇక్కడ 144లో 25 సపరేట్ చేస్తే 144లో 25 సపరేట్ చేస్తే 14 - 5 is 9. ఇక్కడ 13 - 2 11. సో 119 అవుతుంది. ఇది 119 పీక్యూ స్క్వేర్. ఇది దిస్ ఈజ్ పీక్యూ స్క్వేర్. మనకు కావాల్సింది పీక్యూ కాబట్టి ఇక్కడ స్క్వేరింగ్ అవతల పంపిస్తే రూట్. సో రూట్ ఆఫ్ 119 పీక్యూ యొక్క లెంత్ సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ది లెంత్ ఆఫ్ పీక్యూ. ది లెంత్ ఆఫ్ పీక్యూ is equals to root of 119 centimeters. 19 question. Find the surface area of adjacent solid. ఇక్కడ ఇచ్చిన ఈ సాలిడ్ పక్కన ఇచ్చిన ఈ సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా కనుక్కోండి. ఈ సాలిడ్ ఏం షేప్ అంటే ఇది హెమిస్ఫియర్ అన్నమాట. సో మనం రాసుకుందాం రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్. ఈ హెమిస్ఫియర్ యొక్క రేడియస్ r is equal to ఇది ఎంత ఇచ్చినారంటే r is equal to 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటే ఫార్ములా 3πr². ఇందులో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ పై ఇంటూ r² అంటే 7 స్క్వేర్. 3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ 7 స్క్వేర్ అంటే 7 ఇంటూ 7. ఎస్, కింద 7 1 7 7 1 క్యాన్సిల్. ఈ మిగిలిన 3 మల్టిప్లైస్. 3 2 6 3 2 66 ఇంటూ 7 7 6 42 7 6 42 ప్లస్ 4 46. అంటే ఏరియా కాబట్టి స్క్వయర్ సెంటీమీటర్స్ లేదా సెంటీమీటర్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. ఇది సర్ఫేస్ ఏరియా పే అడ్జసెంట్ సాలిడ్ లేదా ఈ హెమిస్ఫియర్ యొక్క సర్ఫేస్ ఏరియా. క్వశ్చన్ నంబర్ 20. Find the coordinates of midpoint of a line segment joining the points -2, -2 and 2, -4. ఈ 2 పాయింట్స్ ని కలుపుతూ జాయిన్ అయ్యే ఒక లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ ని దాని యొక్క కోఆర్డినేట్స్ ని కనుక్కోమని చెప్పారు. ఫస్ట్ గివెన్ పాయింట్స్ ఇచ్చిన పాయింట్స్ ఏమంటే గివెన్ పాయింట్స్ మనకి ఇచ్చిన పాయింట్స్ -2, -2 అండ్ 2, -4. ఎస్, ఇది ఇప్పుడు ఇక్కడ మనకు మిడ్ పాయింట్ ఫార్ములా మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఫార్ములా x1 + x2/2 y1 + y2/2. ఇది మిడ్ పాయింట్ ఫార్ములా. ఇందులో ఈ ఫస్ట్ పాయింట్ లో ఉండేవి x1, ఇది y1, ఇది x2 y2 అనుకొని ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. x1 + x2 x1 అంటే -2 ప్లస్ x2 ఈజ్ +2 y2 2 y1 ఈజ్ -2 ప్లస్ y2 -4 ఆఫ్ -4/2. ఇప్పుడు -2 + 2 క్యాన్సిల్ అంటే 0/2. నెక్స్ట్ -2 ప్లస్ -4/2. సో ఇక్కడ 0/2 -2 -4 -6/2 ఇప్పుడు 0/2 అంటే 0, 6/2 అంటే క్యాన్సిల్ అంటే 2 1 2 3 6 -3. సో ఏది అంటే మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ అంటే ఇదే 0, -3.